కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్ కి ముందు లేదా తర్వాత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 2 నియోజకవర్గాల్లో భద్రత పెంచారు. కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ తర్వాత లేదా కౌంటింగ్ ముందు గొడవలు జరిగే అవకాశం ఉందని కాకినాడ సిటీ నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఈ 2 నియోజకవర్గాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని జిల్లా ఇంటెలిజెన్స్ వర్గాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివేదిక ఇచ్చాయి. దానికి సంబంధించి ఈ 2 నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోలీసులను అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఏటిమగ్గ, దమ్ములపేట, అదేవిధంగా రామకృష్ణనగర్ ఈ 3 ఏరియాలలో గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఘర్షణ జరిగిన సిచ్యువేషన్ ఉంది. ఈ 3 ఏరియాలకు సంబంధించిన గత 2 ఎన్నికల్లో దాదాపు 20 మందిని ఎన్నికలకు సంబంధించి పోలింగ్కి సంబంధించి ఘర్షణలో అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చిన సిచ్యువేషన్. దానికి సంబంధించి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ 3 ఏరియాలకు సంబంధించిన ఇప్పుడు 40 గ్రాముల జీడి హింగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి హింగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి హింగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి హింగువ పొడి ఉచితం. పూర్తి స్థాయిలో ఘర్షణలు జరిగే ఏరియాలు ఏ ఉన్నాయి, అదేవిధంగా ఎన్నికల సమయంలో గత 2 సార్వత్రిక ఎన్నికల్లో ఘర్షణకు సంబంధించిన కేసులు ఉన్న 20 మందిని దాదాపు వారిపై నిఘా పెట్టారు. వారి మూవ్మెంట్ను కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన తర్వాత దాదాపు 3 జిల్లాలలో ఘర్షణలు జరిగాయి. దానికి సంబంధించి దాడులు, ప్రతిదాడులు జరిగాయి. అయితే పోలింగ్కి సంబంధించిన ఘర్షణ పోలింగ్ రోజులు కాకినాడ సిటీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, వారి 2 వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కౌంటింగ్కి ముందు లేదా కౌంటింగ్ తర్వాత జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. దానికి సంబంధించి కూడా కాకినాడ జేఎన్టీయూలో పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంటే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ సున్నితమైన అంశం కౌంటింగ్ ముందు లేదా కౌంటింగ్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఇటువంటి ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక తెప్పించుకున్నాయి. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కు పూర్తి స్థాయిలో నివేదిక అందజేశారు. మరోవైపు కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరఫున, మరోవైపు టీడీపీ తరఫున కొండబాబు పోటీ చేస్తున్నారు. సున్నితమైన అంశము, అదేవిధంగా కౌంటింగ్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత ఘర్షణ జరిగే అవకాశం ఉంది. 2 వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు దిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్లుగా కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో ఈ 3 ఏరియాలు రామకృష్ణారావుపేట, అదేవిధంగా దమ్మలపేట, ఏటిమగ్గ సున్నితమైన ఏరియాలు కాబట్టి ఈ 3 ఏరియాలు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఇప్పటికే జిల్లాలో ఎన్నికలు కూడా అమల్లో ఉంది. సెక్షన్ 144 అమల్లో ఉంది. కాబట్టి దానికి కొనసాగింపుగానే కేంద్ర ఎన్నికల బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పోలీసులు పికెటింగ్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దానికి తగ్గట్టుగానే ఘర్షణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ 3 ఏరియాలతో పాటు కాకినాడ సిటీ నియోజకవర్గం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాష్ రావు, సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.